వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాత్ వేద సంహితాత్ అంటారు పెద్దలు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబింపజేసే విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలు. కల్పాంతంలో ఒకే పురాణం బృహత్ పురాణం పేరిట ఉండేదిట. అది సగటు మానవులకు అవగాహన కోసం వ్యాసుల వారు దాన్ని 18 విభాగాలు చేశారు. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలాలు, సూర్య చంద్ర వంశాల రాజుల చరిత్రలు, ధర్మాలు, దైవ పారమ్యాలు పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. వేదాల అధ్యయనం, అధ్యాపనం, అవగాహనలకు సాయంగా ఉండటం పురాణాల యొక్క ప్రాధాన్యతాంశం. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలోనే ఇవాళ మనం పద్మపురాణం గురించి తెలుసుకుందాం. హృదయం పద్మసంయుతం అనే ప్రమాణాన్ని బట్టి పద్మపురాణాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంగా చెప్తారు. మొట్టమొదట ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు పులస్త్య మహర్షికి చెప్పాడట. ఆ తర్వాత పులస్త్య మహర్షి భీష్ముడికి ఉపదేశం చేశాడట. పద్మకల్పం అనేటువంటి కాలానికి చెందిన ఈ పురాణం 5 విభాగాలతో 55,000 శ్లోకాలతో జీవన సూత్రాలను, మౌలిక ధర్మాలను, మానవతా విలువలను చాటి చెప్పేటువంటి అద్భుత పురాణంగా కనిపిస్తుంది. యథా పంచేంద్రియ సర్వ శరీరేతి నిగద్యతే తథేదం పంచభిః ఖండైః ఉదితం పాపనాశనం అంటారు. మనకు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం అనబడేటువంటి 5 ఇంద్రియాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే పద్మపురాణం కూడా సృష్టిఖండము, భూమిఖండము, స్వర్గఖండము, పాతాళఖండము, ఉత్తరఖండము అనే పేర్లతో 5 భాగాలుగా కనిపిస్తూ ఉంటుంది అని పెద్దలు చెప్తారు. పద్మపురాణంలో మొత్తం 641 అధ్యాయాలు ఉన్నాయి. వేద పాఠ లక్షణాల మొదలు దానాల గురించి, వృక్షాల గురించి, పాప పుణ్య నిర్ణయాల గురించి, మాతాపితరుల గురించి, దుష్కృత కర్మ విపాకం గురించి, అపరాధాల గురించి, మునుల ఆశ్రమాల గురించి, పురాణజ్ఞత గురించి, అన్నదాన మహిమను గురించి, ఇంకా ఎందరో రాజుల చరిత్రలు, అనుష్ఠాన ఫలితాలు, ఇలా అనేక కీలక రహస్యాలను పద్మపురాణం మనకు వివరిస్తుంది. పెద్దలను గుర్తుంచుకుంటూ గౌరవించేటువంటి భారతీయ ధర్మానికి ప్రాధాన్యత ఇస్తూ శ్రాద్ధకర్మలు, వాటి విధి విధానాలు కూడా పద్మపురాణం తెలియజేస్తుంది. సకల చరాచర జగత్తు మట్టి నుండి ఉద్భవించి చివరకు బూడిదై మట్టిలోకే పర్యవసించేటువంటి పరమసత్యాన్ని గుర్తు చేస్తూ వ్యామోహాలను కట్టడి చేసేటువంటి విభూతి మహిమను సైతం పద్మపురాణం మనకు తెలియబరుస్తుంది. ఇతరులను నిందించడం, నిష్కారణంగా పొగడడం, సందర్భం ఏదైనప్పటికీ అశ్లీల పదాలను మాట్లాడడం, తనను తాను కీర్తించుకోవడం, అసత్య భాషణం చేయడం, గురునింద చేయడం, దైవనింద, అతిథి దూషణ వంటివి చెయ్యకూడని పనులుగాను, పాపాలుగాను పద్మపురాణం హెచ్చరిస్తుంది. వేదసారము, నీతిసారము మరియు జీవన వికాస మార్గదర్శన పతాకైనటువంటి భగవద్గీతను భారతీయులందరూ చదివి కార్యోన్ముఖులు, కర్తవ్యోన్ముఖులు కావాలని పద్మపురాణం సూచిస్తుంది. గీతా పఠనం వల్ల అజ్ఞానం దూరం కావడంతో పాటు బుద్ధి వికసన జరిగి సోమరితనం, స్వార్థం, గర్వం దూరమై ఆత్మజ్ఞానం బోధపడుతుందని, తద్వారా విజయం సంప్రాప్తమవుతుందని పద్మపురాణం ఎరుక కలిగిస్తుంది. సమాజంలో మనిషి ఎలా జీవించాలి, సంఘంతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాల పట్ల కూడా ఈ పురాణం లోతైన అవగాహన కలిగిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు తమకన్నా పేదల పట్ల ప్రేమతోనూ దయాభావంతోనూ వ్యవహరించాలని, కలిగినంతలో దానం చేసి చేయూతనందించాలని పద్మపురాణం చెప్తుంది. ఆకలితో అలమటించే వారికి అన్నం పెడితే యజ్ఞాలు చేయడం కంటే మించిన ఫలితం వస్తుందని, బాటసారులకు, పాదచారులకు దాహం తీర్చడం, వారు సేద తీరేటువంటి సత్రాలు నిర్మించడం ఉన్నతమైనటువంటి పుణ్యకార్యాలని, భగవంతుడు ఈ జన్మలో ప్రసాదించిన సంపదను ఆత్రంతోనో అజ్ఞానంతోనో ముందు తరాల వారి మీద వ్యామోహంతోనో దాచుకోకుండా 10 యోగ్యులకు ఉపకరించేలాగా పంచడమే దైవసేవ అని, అలాంటి ఉదార బుద్ధి కలిగిన వారు వితరణకు 100 రెట్లు ఉత్తమ ఫలితాలు కూడా పొందుతారని పద్మపురాణం చెప్తుంది. పర్యావరణ విషయాన్ని కూడా ప్రస్తావించిన ఈ పురాణం మొక్కలు నాటడం, చెట్లను సంరక్షించడం, అందున ఉసిరి చెట్టు, రావి చెట్టు, తులసి, వేప వంటి మొక్కలను విరివిగా నాటడం వల్ల
అనంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ప్రేరేపిస్తుంది మనల్ని. సత్యాన్ని, నైతిక విలువలను ప్రస్తావిస్తూ సత్యం పలకడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం శ్రీ మహావిష్ణువు పూజతో సమానమని, నైతిక విలువలకు కట్టుబడిన జీవితం నిష్ప్రయోజనమని చెప్తుంది. అహింస పరమోధర్మ అనేటువంటి వేదోక్తిని ఉటంకిస్తూ సకల ప్రాణులు వాటి ప్రాణాలు మన వంటివేనని, మరో జీవికి హింస చేసే కంటే కూడా వాటికి హితం చేయడమే మంచిదని, ఎవరినే గాని హింసించే హక్కు ఎవ్వరికీ ఉండదని, జ్ఞానంతో కూడిన మానవ జన్మ పాశవిక లక్షణాలు విడనాడితేనే ఉన్నతంగా మనగలుగుతుందని హితవు చెప్తుంది. కుటుంబ వ్యవస్థే సమాజ సౌందర్యానికి మూలమని పద్మపురాణం ప్రతిపాదిస్తుంది. స్త్రీలను శక్తి స్వరూపిణిగా ఎరుకతో గౌరవించాలని, మహిళలను గౌరవించగలిగితేనే కుటుంబ వ్యవస్థ నిలబడుతుందని, ప్రకృతి స్వరూపిణైనటువంటి స్త్రీమూర్తులు కుటుంబాలకే కాకుండా ధర్మాలకు కూడా ఆధారం అన్న విషయాన్ని గ్రహించాలని పద్మపురాణం వక్కాణిస్తుంది. ఎవరైతే ఇతరులకు హాని తలపెడతారో, ఇతరులకు మోసం చేస్తారో, దాచుకుంటారో వారు నరకంలో శిక్షలు అనుభవించక తప్పదు అంటూ రౌరవము వంటి నరకాలను, యమకోపంలోని శిక్షలను ఉటంకిస్తూ ప్రజలను తప్పుడు మార్గాల్లోకి వెళ్లేందుకు వెనుకాడే విధంగా కట్టడి చేస్తుంది. పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి భావనను పద్మపురాణం ప్రచోదనం చేస్తుంది. సృష్టిలో అందరూ సమానమేనని, కుల, మత, వర్ణ భేదాలు లేకుండా మనం జీవించే విధానం, ఆచరించే ధర్మం, నడిచే మార్గం మన గతిని నిర్దేశిస్తాయని, సమరసభావం ఒక్కటే ముక్తికి దారి అని పద్మపురాణం ప్రబోధిస్తుంది. సత్యం మాట్లాడడం వల్ల మనకు ఓజస్సు కూడా పెరుగుతుందని, అసత్యాలు, అధర్మాలు, దౌర్జన్యాలు తాత్కాలికంగా లాభాలిచ్చినట్లుగా కనిపించినా అంతిమంగా అవి వినాశానికే దారులు చూపుతాయని, తద్వారా పతనం సంభవిస్తుందని, మనం చేసే మంచి చెడు ఫలితాలు నీడలాగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయని పద్మపురాణం ఆత్మ ప్రబోధ చేస్తుంది. మనిషి పతనానికి కోరికలే ప్రధాన కారణాలని, కామం, క్రోధం, లోభం అనేటువంటి అంతర్గత శత్రువులను బుద్ధిబలంతో, వివేకంతో, చిత్తశుద్ధితో జయించాలని, మీరు మిక్కిలిగా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే మనం ఎన్ని పుణ్యకార్యాలు ఆచరించినా ప్రయోజనం శూన్యమని ప్రకటిస్తుంది పద్మపురాణం. చెట్లు మనకు సంతానంతో సమానమని, వాటిని నరకడం బ్రహ్మహత్యాపాతకంతో సమానమని చెప్తుంది. గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు, కావేరి వంటి నదులను ప్రస్తావిస్తూ గంగమ్మ అంటే నీళ్లు తల్లితో సమానమైనవని, నదీ నదాలను, చెరువులను ఆక్రమించుకోవడం, వాటిని అపవిత్రం చేయడం, కలుషితంగా మార్చడం వంటివి భయంకర పాపాలు అంటూ గుర్తు చేస్తుంది. ఆధ్యాత్మిక కథలతో లంగరించి చెప్పబడిన ఇలాంటి జీవన సూత్రాలు పద్మపురాణంలో పుంఖానుపుంఖాలుగా కనిపిస్తూ కలికాల పాపాలను ముందుగానే ఊహించే హెచ్చరికలు చేసినటువంటి మన మహర్షుల యొక్క భవిష్యత్ దర్శన జ్ఞానం మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో ఆశ్రమాలకు చేరవేస్తున్నటువంటి ఇవాల్టి రోజుల గురించి వేల సంవత్సరాలకు పూర్వమే మహర్షులు ఆలోచన చేశారు. మాతాపితరుల సేవ ప్రాధాన్యత గురించి పద్మపురాణం చేసిన ప్రబోధ పతనమైపోతున్నటువంటి కుటుంబ విలువల్ని నిలబెట్టేందుకు ఖచ్చితంగా దోహదం చేస్తుంది. అందులో అనుమానమే లేదు. అందుకే మనం ప్రాచీన భారతీయ వాంగ్మయాన్ని చదవాలి. వితండ వాదనలను విడిచిపెట్టి పెద్దలు చెప్పినటువంటి విషయాల మాటున దాగి ఉన్నటువంటి విలువలను గుర్తించాలి. అలా గుర్తించి ఆచరిస్తే మన దేశం విశ్వానికి నిజంగానే గురుస్థానంలో నిలుస్తుంది. పద్మపురాణంలోని పుండరీకుని కథ ప్రస్తుత సమాజంలోని అనేక సగటు జీవితాలను కళ్ల ముందు నిలబడుతూ ఆత్మావలోకనం కలిగిస్తుంది. పుండరీకుడు అనేటువంటి యువకుడు చాలా గారాభంగా పెరిగి పెద్దవాడై పెళ్లి తర్వాత పూర్తిగా భార్య మోజులో పడిపోయి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడట. పెద్దలను సేవిస్తూ, గౌరవిస్తూ వారిని విచారించాల్సింది ఉండగా అందుకు భిన్నంగా పెద్దవాళ్ల చేత చాకిరీలు చేయించేవాడట. ఒకసారి పుండరీకుడికి కుటుంబంతో సహా కాశీ వెళ్లాలని సంకల్పం కలిగింది. భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, తను అందరూ ఒకే గుర్రపు బండిలో ప్రయాణం కట్టారు. తను మాత్రం కుటుంబ సహితంగా బండిలో కూర్చుకొని అమ్మా నాన్నలను నడిపించాడట. గుర్రాలను అదిలిస్తూ బండి తోలమని వారిని పులమాయించేవాడట. పెద్దవాళ్లైన అమ్మా నాన్నలు నడవలేక ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకోకుండా పుండరీకుడు బండి తోలిస్తూ వారి చేత శ్రమపడేలాగా చేసేవాడట. అలా ప్రయాణం సాగుతూ ఉండగా ఒకరోజు మార్గ మధ్యంలో కుక్కుట ముని అనేటువంటి తపస్వి ఆశ్రమంలో బస చేయాల్సి వచ్చింది. ఆ రాత్రి ఎందుకో పుండరీకుడికి నిద్ర పట్టలేదు.
పైగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం కనపడింది. అర్ధరాత్రి వేళ ఎవరో ముగ్గురు వికారమైనటువంటి రూపాలలో ఉన్న స్త్రీమూర్తులు కుక్కుటముని ఆశ్రమానికి వచ్చి ఆశ్రమం మొత్తం శుభ్రం చేసి విశ్రాంతిలో ఉన్నటువంటి మహాముని పాదాలు సేవించి ఆ తర్వాత రూపాలు మార్చుకుని దివ్య తేజస్సుతో అందంగా మారిపోయి అక్కడ నుంచి అదృశ్యమైపోయారట. మరుసటి రోజు కూడా ఆశ్రమంలో ఉండి పుండరీకుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాడు. మరలా అదే తంతు వచ్చిన స్త్రీమూర్తులను అడ్డుకొని, అమ్మా మీరెవరు, ఏం జరుగుతోంది, ఈ మార్పులేమిటి అంటూ వినయంగా ప్రశ్నించాడు. నాయనా, మేము గంగా యమున సరస్వతి నదులం. లోకంలో ఎందరో స్వార్థజీవులు, పాపాత్ములు, దుర్మార్గులు, కఠినులు, మానవతాహీనులు మా దగ్గరకు చేరి మునకలేస్తూ వారి దేహ సంబంధమైనటువంటి మానసిక సంబంధమైనటువంటి మాలిన్యాలను మాలో వదిలిపెడుతూ ఉంటారు. వాటి ఫలితంగా, వారి కల్మషాల ఫలితంగా మేము నల్లగా వికారంగా మారిపోతుంటాం. ఇదిగో తల్లిదండ్రుల్ని అపారమైనటువంటి భక్తితో సేవించే ఈ కుక్కుట మునీశ్వరుని సేవించి ఆయన పాదాలు తాకగానే కోట్లాది మంది మాలో నింపిన కల్మషాలన్నీ కూడా ప్రక్షాళనమైపోయి మాకు తిరిగి స్వస్థత వస్తోంది. మాతాపితరులను త్రికరణ శుద్ధిగా దైవ సమానంగా సేవించేటువంటి మహానుభావులు మాకే కాదు సర్వులకు కూడా విముక్తి ప్రసాదించి దారి చూపుతారు అంటూ తమ గాథను వివరించారు ఆ ముగ్గురు స్త్రీమూర్తులు. వారి మాటలు పుండరీకుడి గుండెల్ని తాకాయి. తన వల్ల తల్లిదండ్రులు అనుభవిస్తున్నటువంటి క్షోభ కళ్ళ ముందు కనిపించి తల్లడిల్లిపోయాడు. పశ్చాత్తాపంతో కూడినటువంటి పరిణితి పుండరీకుణ్ణి పూర్తిగా మార్చివేసింది. తలపెట్టినటువంటి కాశీయాత్ర కంటే తల్లిదండ్రుల సేవ ప్రకృష్టమైంది అని బోధపడింది. సగౌరవంగా అమ్మా నాన్నలను సేవిస్తూ వెనుదిరిగాడు. ఆపై పుండరీకుని పితృభక్తిని గమనిస్తూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పులకించిపోయాడట. ఒకసారి శ్రీహరి పుండరీకుని చిత్తశుద్ధిని పరీక్షించాలనే ఆలోచనతో సరిగ్గా తండ్రి సేవలో నిమగ్నమై ఉన్న సమయంలో పుండరీకుని ఇంటి ముందు నిలబడి, పుండరీకా, నేను విష్ణువును, నీ భక్తికి మెచ్చి వచ్చాను, బయటకు రా అంటూ పిలిచాడట. పుండరీకుడు చెలించలేదు సరికదా, మంద్రస్వరంతో, స్వామి మీకు నమస్కారాలు, నేను నాన్నగారి సేవలో ఉన్నాను, ఆయన నిద్రపోతున్నారు, దయచేసి నాన్నగారి విశ్రాంతి పూర్తయ్యే వరకు వారిని నేను సేవించాలి, అందాక ఇదిగో ఈ రాయి మీద విశ్రాంతి తీసుకోండి అంటూ ఒక రాతిని బయటికి దొల్లించాడు. పరమానందభరితుడైనటువంటి శ్రీహరి పుండరీకుడు చెప్పిన ప్రకారంగా అదే రాతి మీద నిలబడి భక్తుడిని గమనిస్తూ ఉన్నాడు. తండ్రి సేవ పూర్తి చేసుకుని బయటకు వచ్చినటువంటి పుండరీకుడు నిజంగానే శ్రీహరి తన ఇంటికి రావడం, తాను చెప్పిన రాయి మీదనే నిల్చొని సాక్షాత్కరించడం, శరీరం మొత్తం పులకిస్తూ ఉంటే పుండరీకుడు పరవశించిపోయాడు. ప్రేమతో స్వామివారు వరాన్ని కోరుకోమంటే జ్ఞాన సంపన్నుడైనటువంటి పుండరీకుడు శ్రీహరిని అలాగే అదే రాతిపైన కొలువుదీరి తనలాంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించమని వేడుకున్నాడు. ఆ స్థలమే ఇవాళ పండరీపురమై పుండరీక క్షేత్రమై అలరారుతూ ఉంది. తల్లిదండ్రుల గొప్పదనాన్ని చెప్తూ సామాజిక విలువలకు, ధర్మాలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి ఇలాంటి కథలు అనేకం మన పురాణాలలో నిక్షిప్తమై భారతీయ విలువలకు దర్పణంగా నిలుస్తున్నాయి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.